ప్రభునందు విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియులారా, ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ధ్యానించబోతున్నాం. ఆదికాండంలో ఆదాము అవ్వలను తయారు చేసిన తర్వాత ఆ తర్వాత వంశావళుల పట్టికలోనికి వచ్చినప్పుడు మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతగా ఆశీర్వదింపబడినటువంటి వారి యొక్క జీవితాలను పరిస్థితులను చూసినట్లయితే ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. ఆ కాలంలో లెమెకుకు జన్మించినవాడు నోవాహు. ఈరోజు నోవాహు గురించి మనం ధ్యానించుకుంటాం. ఆయన దేవుని కొరకు ఒక సాధనంగా వాడబడ్డ వ్యక్తి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రము నాయన. ఈ శ్రేష్టమైన సమయంలో తండ్రి, ఆదాము అవ్వల యొక్క పాపము తర్వాత వారు తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఆ తర్వాత ఎంతోమంది పుట్టారు, మరణించారు. కానీ ప్రభువా, నోవాహు కాలానికి పరిస్థితులు ఎంతో విపరీతంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మేము గ్రహించగలుగుతున్నాం. ఈ రోజుల్లో కూడా అలాంటి పరిస్థితులనే మేము చూస్తూ ఉన్నాం. కానీ నీ కృపా మహదైశ్వర్యం ఎంత గొప్పది అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఈరోజు మమ్మల్ని ఇంకా కనికరించి తండ్రి, మమ్మలను క్షమించి మా దోషములకు పరిహారంగా శిలువ మరణం పొందిన తండ్రి, సజీవుడవై తిరిగి 3వ దినాన లేచినందుకై నీకు స్తోత్రం తండ్రి. ఈరోజు ధ్యానించుకుంటున్నటువంటి వ్యక్తి నాయన నోవాహు జీవితం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మహోన్నతుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ఎవరిని కదిలించినా ఏదో ఒక పరిస్థితిని బట్టి, ఏదో ఒక విషయాన్ని బట్టి నెమ్మది కోల్పోతూ ఉంటున్నారు. ఏమండి, మీరు బాగున్నారా అని ఎవరినైనా అడిగితే ఏం చెప్పమంటారండి అని వారికి ఉన్న పరిస్థితులన్నీ వెలబుచ్చుతుంటారు. అలాంటి పరిస్థితే నోవాహు కాలంలో ఉండేది. నోవాహు జన్మించినప్పుడు తన తండ్రి ఆయనకు నోవాహు అను పేరు పెట్టాడు. ఆ మాట మనం గమనిస్తే ఆదికాండం 5వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే లెమెకుకు జన్మించిన వాడు ఈ నోవాహు. ఆ కాలంలో నెమ్మది లేనటువంటి పరిస్థితి, విచ్చలవిడితనం, పాపముతో కూరుకుపోయినటువంటి పరిస్థితులు. అలాంటి సమయంలో దేవునికి వచ్చిన ఆలోచన ఏంటంటే, సమూలంగా నాశనం చేయాలి. ఆయన సృష్టించినటువంటి సృష్టి మొత్తము లేకుండా చేయాలి అనేది ఆయనకు ఆలోచన కలిగింది. ఈ రోజులలో కూడా కుటుంబాలలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితులే కనబడుతున్నాయి. ఈ నెమ్మది లేని పరిస్థితుల్లో అనిపించేది ఏంటంటే, ఇదంతా ఎందుకు చేయాలి, మొత్తం తీసేసుకుందాం, లేకుంటే ఏమైపోతుంది అన్నటువంటి ఒక డ్రాస్టిక్ డిసిషన్లోనికి వస్తూ ఉంటారు. విపరీతమైన ఆలోచనలు కలిగి ఇది లేకుంటే పర్వాలేదు, నెమ్మదిగా ఉందాం అన్నట్లుగా ఉంటారు. అలాంటిదే మరి దేవునికే కలిగింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవునికి ఆయాసం కలిగింది, నొచ్చుకున్నాడు, బాధ కలిగింది. కారణం ఏంటయ్యా అని అంటే, భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపపడ్డాడు. కారణం ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, నెమ్మది లేని పరిస్థితులు, పాపములో ఉన్నటువంటి పరిస్థితులు, ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి
పరిస్థితుల కారణాన్ని బట్టి దేవుడు సంతాపం పొందాడు. ఎందుకు ఈ యొక్క భూమి, ఎందుకు ఈ యొక్క జీవులు ఉండాలా, లేదంటే ఈ మనుషులు ఎందుకు ఉండాలా ఈ భూమి మీద, సమూలంగా ధ్వంసం చేద్దాం అని ఆలోచన కలిగి ఉన్నాడు. అలాంటి సమయంలో మరి సృష్టిని కాపాడాలి అంటే, ఉన్నదాన్ని కాపాడాలి అంటే ఎవరైనా నీతిమంతులు ఉన్నారా, ఎవరైనా యోగ్యులైన వారు ఉన్నారా, ఎవరైనా నాకు ఉపయోగపడేవారు ఉన్నారా అని ఆలోచన చేసినప్పుడు దేవునికి నోవాహు అగుపడ్డాడు. నోవాహు అను మాటకు నెమ్మది అనే అర్థం ఉంది దానికి. అందుకే కింద ఫుట్నోట్లో ఉంటుంది, నోవాహు అనగా నెమ్మది అని అంటున్నాడు. నెమ్మది లేని వారికి నెమ్మది కలిగించటానికి నోవాహు ఒక మంచి ఉదాహరణగా, ఒక మాటలో చెప్పాలి అంటే ఒక మంచి వీరుడుగా, వీర లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని కొరకు ఒక యోధుడుగా ఉండటానికి ఎన్నుకోబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, ఒక యోధుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే పిలువబడతారో అలాంటి వారు దేవుని పైన ఆధారపడేటువంటి అనుభూతి కలిగినటువంటి వారుగా ఉంటారు. అలాంటి వారిని యోధుడు లేకుంటే వీరుడు అని మనం పిలవచ్చు. అయితే ఆ దినాలలో ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలందరూ కూడా పాపానికి బానిసలైపోయి, ప్రజలందరూ కూడా విపరీత బుద్ధి కలిగినటువంటి వారుగా ఉంటూ దేవుని యొక్క అనంతమైన ప్రణాళికను నెరవేర్చడానికి బదులుగా వ్యతిరేకంగా కార్యకలాపాలు మొదలుపెట్టారు. ఆ కారణం చేత అందరినీ సమూలంగా తీసేస్తానని, నిర్మూలం చేయాలని ఆయన ఆలోచన చేశాడు. అలాంటి సమయంలో ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఇక్కడ ఉంటుంది. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఎవరైతే నడుస్తారో వారు వీరులు, శూరులు అని చెప్పగలుగుతాం. కారణం ఏంటంటే, దేవునితో ఎప్పుడైతే నడుస్తామో, ఆయనతో మనం కలిసి ఉంటామో, ఆయన లక్షణాలు మనలో ఉండి మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడే గొప్ప అవకాశం ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి వీరుని యొక్క లక్షణం ఏంటంటే, దేవునితో నడిచే అనుభవం కలిగి ఉండాలి, దేవుని వెంబడించేవాడుగా ఉండాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే, ఒక వీరుడి యొక్క లక్షణం ఏంటంటే, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల్లో తన వంతుగా తను చేయగలిగింది చేయటానికి, ఆ పరిస్థితుల్లో నిలువబడటానికి, స్థిరంగా ఉండటానికి తీర్మానం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. కొన్నిసార్లు ఆందోళన కలిగేసరికి, సమస్యలు ఎదురయ్యేసరికి ఇంకెందుకులే ఈ జీవితం అన్నట్లుగా కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. అందరూ అలాగున్నారు కదా, నేనెందుకు ఈ విధంగా ఉండాలి, వారు ఎలాగున్నా పర్వాలేదు, నేను కూడా అలాగే ఉంటే పోలేదా అని ఆలోచన చేసేవారు కొందరుంటారు. కానీ వీరుడి లక్షణం లేకుంటే దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ఓ గొప్ప యోధుడి లక్షణం ఏంటంటే, ఏ పరిస్థితి ఉన్నప్పటికీ, ప్రపంచమంతా ఒకటై వారు ఏ విధంగా ఉన్నప్పటికీ నేను మాత్రం ఈ స్టాండర్డ్స్ కలిగి ఉంటాను, ఈ క్రమంలో నేను ఉంటాను. నేను దేవునితో నడిచిన అనుభవంలో ఉన్నాను కనుక, దేవునితో నడిచినటువంటి అనుభవంలో ఉండవలసినటువంటి విషయాలలో అన్నిట్లో కూడా నేను తొలగిపోకుండా స్థిరంగా ఉంటాననే తీర్మానము కలిగిన వారు వీరులు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఆ పరిస్థితుల్లో నిలబడగలిగేటువంటి స్థాయి ఎవరైతే కలిగి ఉంటారో వారు వీరులుగా పిలువబడతా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ప్రపంచంలో ఉన్న ప్రజలు, ఆనాడు ఉన్నటువంటి ప్రజలు 100 సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చారు. ఎంతోమంది పిల్లలను వారు కన్నారు. వారి యొక్క జాబితా మన దగ్గర లేదు, కానీ ఎంతోమంది ఉన్నారు. కానీ వారిలో విచ్చలవిడితనం వచ్చేసి పాపానికి బానిసలైపోయి పాపంలో జీవిస్తూ ఉంటే దేవుడు చూసినప్పుడు, నరుల వైపు చూసినప్పుడు సంతాపపడ్డాడు. ఎందుకయ్యా పుట్టించాను అని. కొన్నిసార్లు పిల్లలు మాట వినకపోతే, పిల్లలు దారి తొలగిపోతే తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు, నేను ఎందుకు వీని కన్నానా అని ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాలి, ఒక నోవాహు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటనంటే, ప్రపంచమంతా ఒకవైపు ఉంది, పాపంలో ఉన్నారు,
తన యొక్క కుటుంబం మాత్రం క్షేమంగా దేవునిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మొదటి లక్షణం ఏంటంటే దేవునితో నడిచే అనుభవం కలిగి ఉండాలి. రెండవది ఏంటంటే ఏ పరిస్థితి ఉన్నప్పటికీ ఆయనతో నడిచిన అనుభవం కారణం చేత ఆయన తట్టు చూస్తూ మన యాత్రను ముందుకు సాగించాలి. అందుకే హెబ్రీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి అని మాట్లాడుతూ ఉంటాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకయాత్రలో విజయంతో జీవితం మనం జీవించాలి అంటే చేయవలసింది ఏంటో తెలుసా? విశ్వాస యాత్రలో స్థిరంగా నిలకడగా ఉండి ముందుకు సాగాలి. మరొక మాట, వీరుడి యొక్క లక్షణం లేకుంటే దేవుని ఏర్పాటులో ఉండి దేవునితో నడిచే అనుభవం కలిగిన వ్యక్తి యొక్క లక్షణం ఏమై ఉండాలి అంటే తన యొక్క జీవితం ద్వారా ఎదుటివారిని ప్రభావితం చేయగలిగిన వారుగా ఉండాలి. నా జీవితాన్ని బట్టి నేను ఇతరులను ప్రభావితం చేయగలగాలి. నా జీవితాన్ని బట్టి ఇతరులలో మార్పు తీసుకురావాలి. అయితే నోవాహు జీవితంలో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే తను ఏదైతే ఆయన ప్రభువులో ఉండి ఆయన ప్రభువుకు సమీపంగా ఉండి ఆయన ప్రభు యొక్క ఆలోచనలు ఎరిగి ఆయన తన యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడో అదే రీతిగా తన జీవితాన్నే కాదు తన కుటుంబాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. తన భార్య అయితేనేమి, తన 3 కుమారులు, తర్వాత కోడన్లు, వీరందరూ కూడా ఈ కుటుంబం అంతా కూడా దైవికమైనటువంటి విధానంలో పెరిగినటువంటి కుటుంబం. ఈ దైవిక కుటుంబంలో వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, వారు కలిగి ఉన్నటువంటి వారి యొక్క జీవితాలను బట్టి ఈరోజు ప్రపంచాన్నే కోల్పోయినప్పటికీ, జీవరాశులన్నింటినీ మనుషులందరినీ కోల్పోయినప్పటికీ తన కుటుంబాన్ని తను కాపాడుకోగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచన చేయాలి. మన కుటుంబం కాపాడబడాలి అంటే మన జీవితం దేవునితో నడిచే అనుభవం ఉండాలి. మనం మన కుటుంబాలను కాపాడుకోవాలంటే అన్ని పరిస్థితుల్లో స్థిరంగా నిలకడగా ఉండాలి. దేవుడు మన పట్ల ఉద్దేశించిన దాన్ని ఆ ఉద్దేశ ప్రకారంగా మనం నడుచుకునే వారంగా ఉండాలి. అంతేకాకుండా మన జీవితంలో అడుగడుగున వచ్చేటువంటి పరిస్థితుల కృంగిపోయేదానికంటే, కృంగుదలకు గురయ్యేదానికంటే చేయవలసినటువంటి ఒక పని ఏంటంటే మనము స్థిరంగా ఉంటూ నిబ్బరం కలిగి ఉంటూ మనం ఇతరులను దేవుని దగ్గరకు నడిపించే రీతిగా ప్రభావితం చేయగలిగిన వారంగా ఉండాలి. కాబట్టి నోవాహు తన కుటుంబానికి మాదిరిగా జీవించాడు. తన కుటుంబంలోని తన పిల్లలందరినీ దైవికమైనటువంటి రీతిలో పెంచగలిగాడు. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఏ కారణం చేతనైనా నీ కుటుంబం దేవునికి దూరంగా జీవిస్తుందా? లేదంటే నీ పిల్లలు మాట వినట్లేదా? ఇంట్లో నెమ్మది లేకుండా ఉంటున్నారా? ఒకవేళ నెమ్మది లేకుండా ఉంటున్నట్లయితే నోవాహు కుటుంబము ఒక మంచి ఉదాహరణ. మనం దేవునితో నడిచే అనుభవం కలిగి ఉంటే, మనము దేవుని బట్టి మన విశ్వాస జీవితంలో స్థిరంగా ఉంటే, అంతేకాకుండా దేవుని బట్టి మనం ఇతరులను ప్రభావితం చేయగలిగే అనుభవంలో ఉంటే గనక నోవాహు కుటుంబము తను ఏ విధంగా గొప్ప విపత్తు నుంచి కాపాడుకోగలిగాడో ఆ రీతిగానే ఇప్పుడున్నటువంటి సమాజంలో, నవీన సమాజంలో మనుషులు కలిగి ఉన్నటువంటి జ్ఞానం ఎలాంటిదేనంటే ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు. ఒకప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి పాస్ కావాలి అంటే ఒక 35 మార్కులు వస్తే గగనంగా ఉండేది. కానీ ఈ రోజులలో 100% కొన్ని సబ్జెక్ట్స్లో 100% ఇవ్వలేరు కనుక మరి తగ్గుతుందేమో, కానీ 100% మార్కులు సంపాదించగలిగిన తెలివి కలిగినటువంటి వారు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఉన్నారు. కానీ ఈ లోక జ్ఞానం ప్రియమైన దేవుని బిడ్డలారా మనుషులు డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడుతుందేమో, లేకుంటే వారి యొక్క వృత్తిలో నైపుణ్యత కలిగి ఉండటానికి సహాయపడుతుందేమో, కానీ వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం వైపు చూస్తే గనక వారు దిగజారినటువంటి స్థితిలో ఉంటున్నారు.
కొన్ని కార్పొరేట్ ఆఫీసెస్లో పనిచేసే పిల్లల గురించి చెప్తూ ఉంటారు. దయనీయమైనటువంటి పరిస్థితి. అసలు సమాజం ఎటువైపు వెళ్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. కారణం ఏంటంటే వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న సంపాదనను బట్టి, వారికి ఉన్నవన్నిటిని బట్టి అతిశయిస్తూ ఈ లోకమే సర్వస్వం అని ఆలోచన చేస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం సర్వస్వం కాదు. ఈ లోకం తాత్కాలికమైందే. అందుకే ఫిలిప్పీలకు రాస్తూ అపోస్తులుడైన పౌలు అంటుంటాడు, మన పౌరస్థితి పరలోకం అందున్నది. ఏనాడైనా ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి వారమే, కానీ ఆ శాశ్వత రాజ్యం కొరకు మనం జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కనుక అలాంటి కృప మరి ప్రభుడిలైనటువంటి మీ అందరికీ దేవుడు దయచేయాలని, నెమ్మది, శాంతి, సమాధానాలు మీ గృహాల్లో ఉండాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నాయనా, ఈ శ్రేష్టమైన సమయంలో నోవాహు జీవితాన్ని మా ముందుంచి నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నోవాహు తన జీవితంలో తండ్రి నీతో నడిచిన అనుభవం కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈరోజు చాలా కుటుంబాల్లో నీతో నడిచిన అనుభవం లేక తండ్రి వారి యొక్క కుటుంబం, వారి యొక్క పిల్లలు దారి తప్పిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారయ్యా. అవును తండ్రి, ఎవరైతే నీతో నడుస్తారో ప్రభా, అన్ని పరిస్థితుల్లో నిలబడగలుగుతారు నాయన. అంతేకాకుండా వారి యొక్క జీవితాన్ని బట్టి పిల్లల్ని, కుటుంబాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, ప్రభావితం చేయగలుగుతారు, వారిని సన్మార్గంలో నడిపించగలుగుతారు ప్రభా. అలాంటి కృపను మీరు దయచేయండి. వీరు ఇలాగైపోయారు, వారు అలాగైపోయారు, పిల్లలు మాట వింటలేరు అనే దానికి నా తండ్రి ప్రభువా, నోవాహు వలె నీతో నడిచే అనుభవాన్ని కలిగి ఉండటానికి మీరు సహాయం చేయండి. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నాయనా, మా కొరకు నువ్వు త్వరలో రానయ్యున్నావు ప్రభువా. ఈ లోకం పాపముతో నిండుకున్నది ప్రభా. ఈ పాప భూయిష్టమైన ఈ లోకంలో తండ్రి, నీ బిడ్డలైనటువంటి వారు ఇతరులను ప్రభావితం చేయగలిగే అనుభవంలోనికి రాగలగటానికి యేసు క్రీస్తులో జీవముంది అనేటువంటి సత్యాన్ని వారు గ్రహించిన తండ్రి, నీ వైపు రాగలిగే కృప దయచేయమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.